నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. డబుల్ ఇంజిన్ సర్కార్తో పాలనలో వేగం. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వెల్లడి. దివాన్ చెరువు అభయారణ్యంలో అగ్ని ప్రమాదం. పరిస్థితిని పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు. సిబ్బంది గైర్హాజరుపై ప్రశాంతి ఆగ్రహం. ఏడున కనకదుర్గమ్మ విగ్రహ పునర్ప్రతిష్ఠ ఘనంగా. అమ్మవారి ఊరేగింపు. గిరిజన ఖైదీలకు అండగా నిలబడతాం. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అన్ని విధాలుగా అండగా నిలబడుతోంది అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర బడ్జెట్తో నిధులు మంజూరు చేయడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2014 జరిగిన రాష్ట్ర విభజన కంటే 2019 నుండి 24 వరకు జరిగిన జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువగా నష్టం జరిగింది అని రామానాయుడు ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విధ్వంసకర పాలన నుంచి ప్రజాపాలన దిశగా సమర్థవంతమైన పరిపాలనా దక్షత కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకి 12,150 కోట్లు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చేయడంతో పాటు 11,500 కోట్లు ఆర్థిక ప్యాకేజ్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జలజీవన్ మిషన్ ద్వారా 70,000 కోట్లు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని, అందుకే సీఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఆ పథకాన్ని 2028 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ తరహాలో అన్ని విధాలుగా రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుండడం వల్ల అభివృద్ధి వేగవంతం అవుతుంది అని రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్నటి బడ్జెట్లో ఆర్థిక అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ప్రాధాన్యత ఇచ్చి మరి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ముందుగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కంటే కూడా 2019, 2024 జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటి విధ్వంసకరమైనటువంటి పాలన నుంచి మళ్ళీ ఈరోజు ఈ ప్రజాప్రభుత్వ పాలనలో మళ్ళీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి శక్తి కలిగినటువంటి పోలవరం ప్రాజెక్టుకి 12,157 కోట్లు మరి ఫస్ట్ ఫేజ్లో ఇచ్చేటువంటి విషయంలో కానీ, అదేవిధంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మనం నినదించి తెచ్చుకున్నటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అయిపోతున్నటువంటి స్థితిలో మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వ నాయకత్వంలో మళ్ళీ దానికి 11,500 కోట్ల రూపాయలు ఈవేళ కేంద్రం సాయం అందించి ఆ ప్రైవేటీకరణ నిలుపుతున్నటువంటి విషయంలో కానీ, మరి అన్నిటికీ మించి జలజీవన్ మిషన్కి సంబంధించి మరి 2028 వరకు కూడా దాని గడువు పెంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మనం 70,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్లు జలజీవన్ మిషన్లో కేంద్రానికి పంపించినటువంటి స్థితిలో మరి 28 వరకు కూడా దాని గడువు పెంచడంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతదేశంలోని పెద్ద ఎత్తున మనకి సహకారం అందించినటువంటి పరిస్థితి. ఇట్లా డబుల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టే మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఈవేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే, ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మరి డబుల్ ఇంజిన్ సర్కారు ద్వారా ఇన్ని ప్రయోజనాలు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం భయాందోళనలు సృష్టించింది. దట్టమైన చెట్ల మధ్య మంటలు వ్యాప్తించి విస్తరించాయి. అనేక చెట్లు కాలి బూడిదయ్యాయి. మంటలు పొగ వ్యాపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. డివిబి రాజు టౌన్షిప్ బ్రిడ్జి కౌంటీ ప్రాంతాల మధ్యలోని అటవీ ప్రాంతం దాదాపు 10 ఎకరాల వరకు దగ్ధమైంది. అగ్నికీలకులలో
ఉవ్వెత్తున లేచాయి. దట్టమైన పొగ వ్యాప్తించడంతో రాజమహేంద్రవరం నగర పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన ఆకతాయిలు సిగరెట్ కాల్చి పడేయడం లేదా ఎండిన ఆకులతో మంట వేయడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక యంత్రంతో అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో మంటలు మరింతగా విస్తరించకుండా అటవీ అగ్నిమాపక అధికారులు చర్యలు తీసుకున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పరిశీలించారు. అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ అధికారి పద్మావతితో మాట్లాడి కారణాలు తెలుసుకున్నారు. రాజమహేంద్రవరం నగరానికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉందని, ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి అని సూచించారు. అడవిలోని పెద్ద చెట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని పద్మావతి చెప్పారు. ట్రాక్టర్ అయితే వచ్చేస్తుంది ట్యాంకర్ అయితే కవరేజ్లో చిన్న వీడియో అయినా ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సమయపాలన ఖచ్చితంగా పాటించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ వార్డు, పిల్లల వార్డులను తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం దిగువ, మధ్యతరగతి ప్రజలు వైద్య సేవలు పొందేందుకు రావడం జరుగుతుందని తెలిపారు. వారికి వైద్య సేవలు అందించేందుకు వైద్యేతర సిబ్బంది అందుబాటులో ఉండాలి అని సూచించారు. అందులో భాగంగా వైద్య అధికారులు, ఇతర అనుబంధ విభాగాల సిబ్బంది సమయపాలన ఖచ్చితంగా పాటించాలి అని ఆదేశించారు. జనరల్ వార్డును సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. జనరల్ వార్డు మెడిసిన్ విభాగంలో ఉదయం షిఫ్టులో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది గైర్హాజరుపై అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. అనంతరం పిల్లల వైద్య సేవల విభాగాన్ని సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన 2 గైర్హాజరుపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంట జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం లక్ష్మి, సూర్యప్రభ, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక నారాయణపురం గోపాల్ నగర్ పుంత రోడ్డులో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ పునర్ప్రతిష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 5, 6, 7 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండగా బుధవారం పురవీధుల మీదుగా అమ్మవారి విగ్రహ ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం వద్ద నుండి గోపాల్ నగర్ పుంత నారాయణపురం పురవీధుల మీదుగా మేళతాళాలు, శక్తివేషాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమానికి రాజీవండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఊరేగింపు ప్రారంభించారు. అలాగే నగర ప్రముఖులు చట్ల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మోహన్ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు మలిశెట్టి వాసు, వెంకన్న, నాగరాజు, బాలాజీ, పవన్, శంకర్, వెంకటరత్నం, ఆనంద్ నాయుడు, భాషా, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. కాగా 7వ తేదీ శుక్రవారం ఉదయం 11:26 అమ్మవారి విగ్రహాన్ని పునర్ప్రతిష్ఠ చేసేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ మహిళా ప్రత్యేక జైల్లో శిక్ష అనుభవిస్తున్న గిరిజన ఖైదీలను కలిసి వారి సాధక బాధలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వదిత్య సోమశంకర్ నాయక్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ సెంట్రల్ జైలు మహిళా ప్రత్యేక ఖైదీలు, జైలు అధికారులు, సిబ్బంది తమ పట్ల వ్యవహరిస్తున్న తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేయడం
జరిగిందన్నారు. పర్యటన నేపథ్యాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులను నివేదిక రూపంలో ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు. జైలు శాఖ ప్రధాన కార్యాలయం అనుమతితో సోమశంకర్ నాయక్ కారాగారంలోని గిరిజన ఖైదీలను కలిసి వారితో ముఖాముఖి సంభాషించారు. గిరిజన ఖైదీలను సమావేశపరిచి వారికి అందుతున్న ఆహారం, ఆసుపత్రి నందు కల్పించే వైద్య సదుపాయాలను, న్యాయ విజ్ఞానం, న్యాయ సహాయం, హక్కులు, వృత్తి విద్య కోర్సులు, పరిశ్రమల్లో నైపుణ్యం, శిక్షణ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ పద్ధతిలో వివిధ విషయాల పట్ల అవగాహన కల్పించారు. కారాగార పర్యవేక్షణాధికారి ఎం రాజ్ కుమార్, ఉప పర్యవేక్షణాధికారి బి రత్నరాజు, కారాగార వైద్యాధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నా పేరు ఒడితే శంకర్ నాయక్. నేను ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్లో గౌరవ సభ్యులుగా ఉన్నాను. ఇవాళ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా మన రాజమండ్రిలో ఉన్నటువంటి మన కేంద్ర కారాగారాన్ని ఇవాళ విజిట్ చేయడం జరిగింది. మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపుగా గిరిజనులు, ఆదివాసీలకు సంబంధించి 104 మంది ఖైదీలు ఇక్కడ శిక్షని అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ కమిషన్ సభ్యుడిగా ప్రత్యక్షంగా కలిసి వాళ్ళకి మరి ఇక్కడ అందుతున్నటువంటి సౌకర్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇక్కడ ఏ కేసు విషయంలో ఇక్కడికి రావడం జరిగింది అని వాళ్ళని అందరినీ కూడా ప్రత్యక్షంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా ఇక్కడ 104 మంది ఖైదీలు ఉంటే దీంట్లో 100 మంది ఖైదీలు కేవలం గంజాయి కేసులో ఇక్కడ అందరూ కూడా అమాయక గిరిజన ఆదివాసీ బిడ్డలంతా కూడా ఇక్కడ శిక్షను అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ జైల్లో మగ్గిపోతూ ఉన్నారు. మరి దీనికి అంటే ఏ తప్పు చేశారు అని అంటే, మేము ట్రాన్స్పోర్టేషన్ సార్, డ్రైవింగు, ట్రాన్స్పోర్టేషను ఇలాంటి చిన్న పనులు చేసి మాకు తెలియకుండానే మేము ఇక్కడికి రావడం జరిగిందని వాళ్ళంతా కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఆ క్రమమే కాకుండా ఇక్కడ వచ్చి 4-5 నెలలు గడుస్తున్నప్పటికి కూడా, బెయిల్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా షూరిటీ పేరుతో, అంటే ఒక్కొక్క కేసు విషయంలో 1 lakh, 2 lakhs అలాంటివి కూడా షూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఫైనాన్షియల్ సోర్స్ లేకపోవడం వల్ల కూడా మాకు బెయిల్ వచ్చినప్పటికి కూడా మేము బయటికి పోలేకపోతూ ఉన్నాం. దీనికి ప్రభుత్వం నుంచి ఏదైనా మా అందరికి కూడా మరి మంచి జరగడానికి ఏదైనా అవకాశం ఉంటే అన్వేషించమని వాళ్ళందరూ కూడా ఇవాళ కమిషన్ సభ్యుడిగా నన్ను కూడా కోరడం జరిగింది. మరి ఇవాళ నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టు చీఫ్ జస్టిస్ సూచనల మేరకు శారీరక సామర్థ్య లోపంతో ఉన్న చెవిటి, మూగ, ఇతర అంగవైకల్యాలతో బాధపడే పిల్లలకి బోధన చేస్తున్న పాఠశాలలను, సంస్థలను పర్యవేక్షించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక ఇన్నిస్పేట జియాన్ బ్లైండ్ స్కూల్ను గంధం సునీత సందర్శించి చెవిటి, మూగ విద్యార్థులకు వెనికిడి పరికరాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలను తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు తీర్చాలి అని లక్ష్యంతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగానే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాలోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతుల్లో ఉండే పాఠశాలలను, సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సంబంధిత ఇతర జ్యుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జరీ పరికరాలు, ఇతర విషయాలకు సంబంధించి నివేదికను హైకోర్టుకు అందజేయడం జరిగిందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు సంబంధిత శాఖల వారీగా అధికారులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణతో రానున్న సమావేశం నిర్వహించాలి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. నవంబర్ నెలలో డీసీసీబీలతో కార్యాచరణ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 19 శాఖల అధికారులతో 5వ తూర్పుగోదావరి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఏలూరు, కాకినాడ డీసీసీబీ సీఈఓలు, జిల్లా పరిషత్ సీఈఓలు, కమిటీ మెంబర్స్ పాల్గొన్నారు. ప్రశాంతి మాట్లాడుతూ సహకార సంఘాలు 2025-26 ఏడాది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్స్గా ప్రకటించడం జరిగిందన్నారు. ఈ క్రమంలో ఆర్థిక బలోపేతం దిశగా విజన్ 2047ను అనుసరించి అనుకూలత కలిగిన కార్యకలాపాలపై ప్రతిపాదన చేయాల్సి ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలలో ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపరచడానికి రుణాలు మంజూరు చేయడం ద్వారా కౌలు రైతులకు, పాడి పరిశ్రమ రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. trainings and workshops అనుకుంటే
So we already decide చేశారు what officer is responsible for which activity. సో దాని ప్రకారం చేస్తారు. బట్ యాక్చువల్గా మనకి కోఆపరేటివ్స్ లో ఉన్న ఇష్యూస్ ఆల్రెడీ అదర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ చెప్తున్నారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిడిరగోయ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం జరిగింది. ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ బి నర్సారెడ్డి తదితరులు విద్యార్థులకు పలు విషయాలను కూలంకుషంగా వివరించారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు చైతన్య, స్కూల్ మాజీ ప్రిన్సిపల్ తమ్మారవి, ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎన్ శ్రీనివాస్, ట్రస్ట్ గౌరవ సలహాదారులు యు శ్రీరామమూర్తి పర్సనాలిటీ డెవలప్మెంట్, కెరియర్ గైడెన్స్, మోటివేషనల్ క్లాసెస్ చెప్పారు. స్టూడెంట్స్ అందరూ అన్నిటినీ శ్రద్ధగా క్రమశిక్షణతో విని బాగా ఆకలింపు చేసుకున్నారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10th క్లాస్ స్టూడెంట్స్ 23 మందికి వారు రాయబోయే పరీక్షలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సరస్వతీదేవి గుడిలో పూజ చేయించిన ఎగ్జామ్ ప్యాడ్స్, పెన్స్ సెట్స్ ఉచితంగా పంపిణీ చేశారు. స్కూల్ హెచ్ఎం సుజాత, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు కోమటి వెంకట్రావు, ముప్పిడి రాంబాబు, గడ్డం ప్రభుదాస్, సుబ్బారావు, మెంబర్స్ కోయిల త్రిమూర్తులు, కాకి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఏమనుకుంటారు, నవ్వుతారేమో, ఎరా అప్పుడు నువ్వు వినలేదా, నువ్వు చెప్పినప్పుడు ఏం చేసావు, నిద్రపోయావా అని తిడతారేమో అని 2 భయం. ఆ పోనీలే అని చెప్పి పక్కకు పెట్టి మన డౌట్లు క్లారిఫై అవ్వు, మనం చదవం, ఏమీ చెయ్యి. అందువల్ల ఎప్పుడుదప్పుడే చదువుకోవడం వల్ల మీకు ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఆల్రెడీ మీకు టైం దాటిపోయింది. మిగతా క్లాస్ వాళ్ళు అందరూ అయినా కనీసం ఇప్పటి నుంచి తెలుసుకోండి. ఏ రోజు ఆ పాఠాలు ఆ రోజు చదువుకుని రివిజన్ చేసుకుని ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాక ఒకసారి రివైజ్ చేసుకుంటే మీకు చాలా ఫ్రీగా ఉంటుంది, మైండ్ ప్రెజర్ ఉండదు. అందువల్ల మీరందరూ కూడా పోస్ట్పోన్మెంట్ మెంటాలిటీ, వాయిదాల పద్ధతి, రేపు మాపు నిండపోయాక రేపు చూద్దాం తర్వాత చూద్దాం అవన్నీ మానేసి ఎప్పటికప్పుడు చదువుకోండి. 2, అసలు ఫస్ట్ మనం ఎందుకు చదవాలి? ఏం మాట్లాడితే ఇంటి దగ్గర రోడ్డు మీద కనిపించిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన పెద్దలు, టీచర్స్ అందరూ అసలు చదువు ఏంటి చదువు ఎంత అంటారేంటి? బయట చదువులేని వాళ్ళు వరకు స్టూడెంట్స్ ఎలా ఉండాలి, సిలబస్ ఎలా ఉండాలి, టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఎలా ఉండాలి, పిల్లలకి మనం ఎలా నేర్పించాలి, మన టార్గెట్ ఏ రకమైన పిల్లల మీద ఎలా ఉండాలి, రూరల్ పిల్లలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటే ఇళ్లలో వాళ్ళకి మనం ఎలా చదువు చెప్పాలి, వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి, వాళ్ళని డీగ్రేడ్ చేయకుండా, వాళ్ళని తగ్గించకుండా వాళ్ళ సమస్యలు మనం తెలుసుకోవాలి, ఇంట్లో ఉన్న సమస్యలు. సో వాళ్ళు ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళు ఎలాంటి ఆర్థిక సమస్యలు ఫేస్ చేస్తున్నారు, లేదా ఇంట్లో వాళ్ళకి మోరల్ సపోర్ట్ లేకపోతే ఎలా ఉంటుంది, తర్వాత ఆడపిల్లలకు ప్రత్యేకంగా పేరెంట్స్ నుంచి ఎంత సపోర్ట్ వస్తుంది, 24 గంటల పల్లెల్లో ఎంతో సెక్యూర్డ్గా ఫీల్ అవుతూ పిల్లలు రానికుండా ఎందుకు మానేస్తున్నారు, ఇవన్నీ అంశాలు నేనైతే ఇప్పుడు నేను పనిచేసే దగ్గర ప్రతిరోజు మధ్యాహ్నం మీకు తెలియకుండానే అలా వాళ్ళు క్యారీలు తెచ్చుకుంటారు మేడం ఆర్ట్స్ కాలేజ్లో. సో బ్రేక్ టైంలో సరదాగా ఏదో మర్చిపోయినట్టు కావాలని వెళ్తాను, కావాలని అట్లా రూమ్లోకి వెళ్తాను. వాళ్ళందరూ చిన్న బాక్సులు తీసుకుని ఓపెన్ చేసి కూర్చోంటే అలా వెళ్ళిపోయి అమ్మాయి మీకు నేను ఏదో హోంవర్క్ ఇచ్చాను కదమ్మా, సరే మీకు ఏదో హోంవర్క్ ఇచ్చాను, అలా పైకి వెళ్ళి వచ్చేస్తాను. వాడికి తెలియదు నేను ఎందుకు వచ్చాను, వాడు ఏం తెచ్చుకున్నారు ఏంటంటే వెళ్ళేటప్పుడు చూసేస్తారు, అంటే వాడు బాక్సుల్లో ఏ అమ్మ ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డబుల్ ఇంజిన్ సర్కార్తో పాలనలో వేగం, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వెల్లడి. దివాన్ చెరువు అభయారణ్యంలో అగ్ని ప్రమాదం, పరిస్థితిని పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వాసుపత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, సిబ్బంది గైర్హాజరుపై ప్రశాంతి ఆగ్రహం. ఏడున కనకదుర్గమ్మ విగ్రహ పునర్ప్రతిష్ఠ ఘనంగా, అమ్మవారి ఊరేగింపు. గిరిజన ఖైదీలకు అండగా నిలబడతాం, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు శంకర్ నాయక్. వార్తలంతటితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి సీ న్యూస్.